ఏం చేస్తాము? వాళ్ళు చెప్పిందంతా తల్లిదండ్రులుగా ఉండే వాళ్ళు మనం ఏం చేస్తాము? వాళ్ళు ఏది అడిగితే అది మనం చేస్తూ ఉంటాం. అదే విధంగా 60 సంవత్సరాలు దాటిన తల్లిదండ్రుల పరిస్థితి కూడా అంతే. వాళ్ళు ఏమడిగినా వాళ్ళ సంతోషం కొరకు, వాళ్ళ ప్రేమ కొరకు మనం ఏం చేయాలి? అలాగే చేయాలి. ఈ రోజు లోకంలో చాలా మంది ఆస్తులను పంచుకొని అనాథాశ్రమంలో వదిలేస్తూ ఉన్నారు తల్లిదండ్రుల్ని. అదే విధముగా ఆస్తులను పంచుకునేసి వాళ్ళకి కనీసం ఒక పూట భోజనం కూడా పెట్టకుండా తల్లిదండ్రుల్ని దగ్గరికి తీసుకోలేని స్థితిలో ఉన్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితులు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అయితే ఈ లోకంలో దేవుడు మనకు ఇచ్చిన ఆస్తి ఏమైనా ఉందేనా అంటే, ఆయన రక్షణే నీకు ఆస్తి. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన ఆస్తి ఏమైనా ఉందేనంటే, అనేక మందికి కొన్ని లక్షలు కోట్ల ఆస్తి ఉన్నట్టుగా ఆస్తి ఉంటది కానీ దేవుని రక్షణ భాగ్యము లేదైతే నీకు నాకు మన తల్లిదండ్రులుగా ఉన్నవారు మనకేమి ఇచ్చారు? దేవుని రక్షణను ఇచ్చారంటే